హాయ్ గైస్! 'కపుల్ ఫ్రెండ్లీ' అనే సినిమా చూడడం జరిగింది. విచ్ వాస్ యాక్టెడ్ బై సంతోష్ శోభన్ అండ్ మానస వారణాసి. మూవీ నాకైతే నచ్చింది భయ్య. ఈ సినిమా కొత్తగా ఏం చెయ్యదు మనకి. చాలా సార్లు చూసిన రొమాంటిక్ డ్రామానే. కాకపోతే ఈ సినిమాలో అన్నీ పర్ఫెక్ట్‌గా చేస్తారు అంతే. ఇప్పుడు యాక్టింగ్ అయితే ఏంటి, రైటింగ్ అయితే ఏంటి, డైరెక్షన్ అండ్ మ్యూజిక్ గూడా అన్నీ ఎంత వరకు కావాలో అంతవరకు పర్ఫెక్ట్‌గా చేస్తారనమాట. ఇట్ వాస్ ఎ స్టోరీ బిట్వీన్ శివ అండ్ మిత్ర. వాళ్ళు స్ట్రగ్లింగ్ ఫేజ్ నుంచి తర్వాతకి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళెలా కలిసారు, తర్వాతకి వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి ప్రొసీడింగ్స్ వచ్చాయనేది మనం మూవీలో చూస్తూ ఉంటాము. మోస్ట్‌లీ మనకి రొమాంటిక్ డ్రామా ఇలాంటి లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అండ్ లవ్ స్టోరీస్ దగ్గరికొచ్చేసరికి ఈ సినిమా చూసిన తర్వాతకి మనకి ఫీల్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్స్‌కి మనం ఎంత కనెక్ట్ అయ్యేదాన్ని బట్టి వాళ్ళు సస్టైన్ అవుతారు. ఎందుకంటే ఇందులో పెద్ద పెద్ద సెట్స్ ఏముండవు. అండ్ అలానే చూసుకుంటే పెద్ద థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా ఏముండవనమాట. అక్కడక్కడ ఒక సటిల్ కామెడీ అండ్ మధ్యలో కొన్ని ఎడిట్ ప్యాటర్న్‌లో నువ్వేమన్నా ఇంట్రెస్టింగ్‌గా చేయగలిగితే అంతే కానీ, మోస్ట్‌లీ పెయిర్ మధ్యలో కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుందనే దాని మీదనే సినిమా మనకి ఉంటుందనమాట. ఈ సినిమాలో అది ప్లస్ పాయింట్. వి పెయిర్ చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. అండ్ ఆ కెమిస్ట్రీ కూడా మనకి మంచిగా వర్కౌట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ సినిమా రిటన్ అండ్ డైరెక్టెడ్ బై అశ్విన్ అనమాట. అతను తమిళ్ డైరెక్టర్ అవ్వడం వల్ల అండ్ ఈ సినిమా కూడా చెన్నైలో జరగడం వల్ల ఈ సినిమా మనకి రూటెడ్ చెన్నైలో చూస్తున్నట్టు, ఆ టీ నగర్, ఆ రూటెడ్ చెన్నైలో చూస్తున్నట్టు ఉంటుందనమాట. ఎక్కడ మనకి ఏదో సెట్స్ ఏసారు, ఆర్గానిక్‌గా లేదని ఎక్కడ అనిపియదు. చాలా వరకు బీచ్ షాట్స్ ఉంటాయి. అండ్ నార్మల్ రెగ్యులర్ మిడిల్ క్లాస్ అబ్బాయి ఒకవేళ అక్కడికెళ్ళి ఎలా స్ట్రగుల్ అవుతాడు అని చెప్పి అండ్ అమ్మాయిస్ పర్స్పెక్టివ్ కూడా చాలా బాగా చూపిచ్చారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యూజిక్ బై ఆదిత్య కూడా చాలా బాగుంది. అండ్ ఎడిట్ ప్యాటర్న్ ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే కొన్ని పోర్షన్స్ మనకి పాస్ట్‌వి చూపిస్తారు. కొన్ని ఫ్యూచర్‌వి చూపిస్తారు. సో, అప్పుడు ఆ యాస్పెక్ట్ రేషియో అనేది తగ్గిపోయి, మనకి ఆ డిఫరెన్షియేషన్ అనేది కనబడుతూ ఉంటుంది. ఇట్ వాస్ ఎడిటెడ్ బై గణేష్. సో, అతను చాలా బాగా ఆ థాట్ అయితే ఏదైతే ఉంటుందో, అది మనకి మిడిల్ ఆఫ్ ది సినిమాలో వస్తుంది. సడెన్‌గా స్క్రీన్ తక్కువైపోయి, ఇలా ఇది ఎలా ఎందుకొచ్చిందని చెప్పి క్యూరియస్‌గా చూడడం వల్ల, మనకి లాస్ట్‌కి కనెక్ట్ అయినప్పుడు, ఓహ్! ఇది ఎందుకు తీసుకొచ్చారని చెప్పి అర్థమవుతుంది. సో, ఇట్ వాస్ ఎ గుడ్ వాచ్. బేసిక్‌గా లవ్ స్టోరీస్ మీకు గనక నచ్చితే, ఈ సినిమా కూడా మీకు వర్క్ అవుతుంది. కొత్తగా ఏం చూస్తాం అన్నట్టు ఏముండదు గానీ, బట్ ఉన్నంత వరకు ఒక రొమాంటిక్ డ్రామా వాళ్ళ స్టోరీని మనము అలా చూస్తూ వెళ్ళిపోతాము. యాక్చువల్లీ 'సంతోష్ శోభన్' మనకు తెలిసినంత వరకు హీ వాస్ ఎ గుడ్ యాక్టర్ ఫ్రమ్ హిస్ ఫస్ట్ మూవీ దగ్గర నుంచి. కాకపోతే స్క్రిప్ట్ చాయిసెస్ మధ్యలో హిట్ అండ్ మిస్ అవుతుండొచ్చు గానీ, ప్రతి సినిమాలో అతని పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బావుంటుంది. అండ్ ఈ సినిమాలో గూడా ప్రీ క్లైమాక్స్ పోర్షన్‌లో ఒక ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుంది. అది చాలా బాగా చేశాడు. సో, దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ద రివ్యూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై. థాంక్ యూ.